హలో ఎవ్రీవన్. సో, ఐయామ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో ఫర్ యూ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. దట్ టూ ఒకవేళ మీరు గేట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అనే ఒక ఆలోచనలో ఉంటే ఈ వీడియో మీకు చాలా విధంగా ఉపయోగపడుతుంది. నేను ఒక సిస్టమాటిక్ వేలో ఆన్‌లైన్ కోచింగ్ బెటరా? ఆఫ్‌లైన్ కోచింగ్ బెటరా? ఒకవేళ మీరు ఆన్‌లైన్‌కి డిసైడ్ అయ్యి ఉంటే, ఆఫ్‌లైన్‌కి డిసైడ్ అయ్యి ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఈ పాయింట్స్ అన్నీ మీరు విన్న తర్వాత అప్పుడు మీ లైఫ్‌లో ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు. అంటే చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఒపీనియన్స్ కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో, వీడియో చివరి వరకు చూడండి. అంటే ఎవరికి ఆన్‌లైన్ సూట్ అవుతుంది? ఎవరికి ఆఫ్‌లైన్ సూట్ అవుతుంది? ఆన్‌లైన్‌లో ఉన్న అడ్వాంటేజెస్, ఆఫ్‌లైన్‌లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఒకవేళ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ నేను ఐ హోప్ యూ పీపుల్ నోస్ అబౌట్ మీ. బట్ నాకున్న 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో 9 ఇయర్స్ నేను ఆఫ్‌లైన్‌లో ఇండియాలో ప్రతి సెంటర్‌లోని క్లాసెస్ చెప్పాను. ఫ్రమ్ ఆల్ టాప్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ హైదరాబాద్ ఐ టాట్, ఢిల్లీ ఐ టాట్, చెన్నై, కొచ్చి, ఇన్ ద మధ్యప్రదేశ్, ఇందోర్, భోపాల్, జబల్పూర్, గ్వాలియర్, ఎవ్రీ ప్లేస్ అంటే ఇన్ ద మహారాష్ట్ర ఐ టాట్ ఇన్ పూణే. ఇ ఒక ప్లేస్ కాదు ఇండియాలో వాస్ట్ ఒక 20 సెంటర్స్‌లో నేను చెప్పుకుంటాను కోచింగ్. ఆఫ్‌లైన్‌లో ఎన్ నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఐ టాట్ ఇట్. ఆ తర్వాత 6 ఇయర్స్‌గా నేను ఆన్‌లైన్ చెప్తున్నాను. అప్పుడప్పుడు అకేషనల్‌గా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని కాలేజెస్‌లో వాటిలో అసోసియేట్ అయినప్పుడు ఆఫ్‌లైన్ ఎళ్లి చెప్తాను. కాబట్టి నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను. మీకెవ్వరు ఏ సజెషన్ ఇచ్చినా, ఆ సజెషన్ ఇచ్చిన వాళ్ళకి చెప్పడానికి ఏం ఎలిజిబిలిటీ ఉంది? వాళ్ళకి ఏం ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాళ్ళు చెప్పేది కరెక్టా? కాదా? అనేది మనం ఎలా జస్టిఫై చేయాలి? ఎందుకంటే మీకు ఇమ్మీడియేట్ కాలేజ్‌లో ఉన్న సీనియర్ కూడా మీకు సజెషన్ ఇవ్వచ్చు. కానీ అతనికున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? లేదా మీకు ఒక టీచర్ వచ్చి మీకు సజెషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ చూసి చెప్తున్నారా? లేదా? అనేది తెలియాలి కదా! అందుకని నా ప్రొఫైల్ గురించి చెప్తున్నాను. సో, ఐ యామ్ ఏబుల్ టు గైడ్ ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ యూ. ఇఫ్ యూ గో టు ఎనీ ఐఐటీ టుడే, ఐ కెన్ ప్రౌడ్‌లీ సే దేర్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఐఐటీ. ఐ కెన్ ప్రౌడ్‌లీ సే థట్. అందుకే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఎంతోమంది స్టూడెంట్స్‌ని గైడ్ చేసిన ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అన్నీ బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా, ఆఫ్‌లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా ఈ వీడియో మీకు ఒక ఐ ఓపెనర్‌లా పనిచేస్తుంది. అదే కాకుండా కొన్ని కొన్ని సీక్రెట్స్ కూడా చెప్తాను. అవి రివీల్ చేయొచ్చో లేదో తెలీదు. అయినా సరే నేను రివీల్ చేస్తాను. ఎందుకంటే ఫర్ ద స్టూడెంట్స్ సేక్. దాంతో పాటు ఒకవేళ కోచింగ్ డిసైడ్ అయ్యాక కూడా మీరు ఈ జాగ్రత్తలు మినిమమ్ తీసుకుంటే ఖచ్చితంగా యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ అనేది చూపిస్తాను. అదే కాకుండా ఇప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే నెక్స్ట్ లెవెల్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరెప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేయండి. కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ యువర్ కామెంట్. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా సరే ఆన్‌లైన్ కోచింగ్ ఏదైనా తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ లెవెల్ ఛానెల్ అనేది ఎందుకంటే చాలామంది వీడియో అయ్యాక కాల్ చేస్తున్నారు. వాళ్ళకసలు నెక్స్ట్ లెవెల్ ఛానెల్ గురించి చాలా విషయాలు తెలీదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇంజినీర్. ఎవరైనా ఇంజినీరింగ్ చదువుతూ ఉంటుంటే మీకు ఆహ్, ఒకవేళ గేట్ కానీ, ఎటువంటి కోచింగ్ కావాలన్నా ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ ప్లాట్‌ఫార్మ్. ప్రస్తుతానికి గేట్ ఉంది. త్వరలో ఆల్ కోర్సెస్ విల్ బి లైవ్. సో, వి విల్ స్టార్ట్ ద వీడియో నౌ. ఫస్ట్‌లీ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ అనేది డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ చూద్దాం. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో అసల ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే మన ఒక 100 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ గేట్‌కి ప్రిపేర్ అవుతున్నారని అనుకుందాం. ఈ 100లో ఎంతమంది ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అవుతున్నారంటే తక్కువలో తక్కువ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ఆన్‌లైన్ వయా ఆన్‌లైన్ ఓన్లీ. అండ్ 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ త్రూ ఆఫ్‌లైన్. ఆ 20%లో డిఫరెంట్ డిఫరెంట్ ఐ మీన్ ఐ విల్ కేటగరైజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి ఆఫ్‌లైన్‌కొచ్చేసరికి కోచింగ్ ఎక్కడుంది? ఆఫ్‌లైన్ అంటే ఓన్లీ 2 సెంటర్స్‌లోనే ఇండియాలో బెస్ట్ కోచింగ్ అనేది ఆఫ్‌లైన్‌లో దొరుకుతుంది. హైదరాబాద్‌లో గానీ, ఢిల్లీలో గానీ. మిగతా ఎక్కడైనా సరే అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బెస్ట్ కోచింగ్స్ అని నేను చెప్పను. ఒకప్పుడు బావుండేవి. ఒకప్పుడు ఇండియాలో ఒక 20 మంచి సెంటర్స్‌లో ఎవ్రీ సెంటర్‌లో మంచి కోచింగ్ ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ వలన వాళ్ళకున్న బిజినెస్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్ వలన మంచి మంచి మిగతా టైర్ 2, టైర్ 3 సిటీస్ ఎక్కడా కూడా సరైన ఆఫ్‌లైన్ కోచింగ్ లేదు. సో, మీరు హైదరాబాద్, ఢిల్లీ కాకుండా ఏదైనా సిటీ నుంచి అయితే నేను 100% చెప్తాను. వీడియో మొత్తం చూడకుండానే మీరు డిసైడ్ అవ్వచ్చు. మీరు ఆన్‌లైన్ తప్ప ఆఫ్‌లైన్ గురించి అసలు ఆలోచించకండి. సో, మీకేం చెప్తానంటే నేను ఆన్‌లైన్‌లో ఉండే అడ్వాంటేజెస్ కానీ, ఆన్‌లైన్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలో లాస్ట్‌లో చెప్తాను. కానీ ఒకవేళ మీరు హైదరాబాద్, ఢిల్లీకి దగ్గరలో ఉండి మీరు ఒకవేళ హైదరాబాద్ వెళ్దామా? వద్దా? అక్కడికెళ్లి కోచింగ్ తీసుకుంటే బావుంటుందా? ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇంకా నేను ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్ చేస్తున్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఒక 80% ఆఫ్ ద పీపుల్ అందులోంచే చేసి సక్సెస్ అవుతున్నారు ఆన్‌లైన్‌లో. మిగతా 20, 10% అనేవాళ్ళు ఆఫ్‌లైన్‌లో ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఢిల్లీ, హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ కూడా ఏ ఆఫ్‌లైన్ సెంటర్‌ని నమ్మకండి.
100% ఇది నేను అన్ని చోట్ల చూసి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. సో, ఒకటేంటంటే మనందరికీ ఉండే ఒక మిస్‌కన్సెప్షన్ సార్ ఆన్‌లైన్ కోచింగ్ అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉండదు సార్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మనం కాన్సంట్రేట్ చేయలేము సార్. లేదా ఆన్‌లైన్‌లో క్లాస్ చెప్తుంటే నాకు నిద్రొస్తుంది సార్. ఇలాంటి కొన్ని కొన్ని బేసిక్ కంప్లెయింట్స్ ఉంటాయి. వాటికి నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆన్‌లైన్ అనగానే 2020లో జరిగిన కరోనా గుర్తొస్తుంది. కరోనాలో ఏం జరిగింది? అప్పటికి ఆన్‌లైన్ రిసోర్సెస్ ఎవరి దగ్గరున్నా లేకపోయినా అప్పుడు నెసెసిటీ ఉండడం వల్ల ఏం జరిగిందంటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న చిన్న కెమెరాస్ పెట్టుకునో, మొబైల్‌లో కెమెరాస్ పెట్టుకునో ఏదోలా టీచ్ చేశారు. వాళ్ళందరూ ఆన్‌లైన్ టీచర్స్ కాదు. వాళ్ళు బేసికల్లీ ఆఫ్‌లైన్ టీచర్స్. స్కూల్‌లో కానీ, ఇంటర్‌లో కానీ మీరు ఆల్రెడీ కోవిడ్ కిడ్స్ అయ్యుంటే ఆన్‌లైన్ కోచింగ్ విని, చూసి మీకు ఒక రకమైన ఇబ్బంది కలిగి ఉండుండొచ్చు. ఎందుకంటే దే ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్ ఫర్ ఆన్‌లైన్ క్లాసెస్. దే అప్పుడున్న సిట్యుయేషన్‌కి వాళ్ళు ఆన్‌లైన్‌లోకి కన్వర్ట్ అయ్యారు. సో, దోస్ క్లాసెస్‌ని మీరు ఆన్‌లైన్ క్లాసెస్‌గా కన్సిడర్ చేసి మీ ప్రిపరేషన్ కన్సిడర్ చేయకండి. ఆన్‌లైన్ క్లాసెస్ అంటే డెడికేటెడ్‌గా దానికొక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఇంటరాక్టివ్‌గా ఉండాలి క్లాసెస్. చెప్పే టీచర్‌కి కూడా స్టూడెంట్ ఆన్‌లైన్‌లో ఉన్నాడు. ఇతను అటెన్షన్ మనం గ్రాబ్ చేయాలి. లేదా అటెంటివ్‌గా స్టూడెంట్‌ని ఉంచాలి. సో, క్లాస్‌ని నేను 1 ½ అవర్, 2 అవర్స్ ఎంగేజ్ చేసినంత సేపు స్టూడెంట్‌తో మాట్లాడి స్టూడెంట్‌కి ఒక లైవ్లీ ఫీలింగ్ కలిగించాలి అని ఫీల్ అయ్యి టీచర్ చెప్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. సో, ఫస్ట్ కేస్ ఉంది. ఈ కేస్ ఉంది. అట్లాగే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, "సార్ ఆఫ్‌లైన్‌లో అయితే టీచర్ మాకు డైరెక్ట్‌గా కనిపిస్తారు సార్. ఆన్‌లైన్‌లో అయితే మనకి టీచర్ డైరెక్ట్‌గా కనిపించరు కదా సార్. సో, ఆ రియల్ ఫీల్డ్ అది మన మైండ్‌లో ఉన్నది. రియల్ ఫీల్ మిస్ అవుతున్నాం అంటే మీరు సినిమా చూస్తున్నారు. మూవీ థియేటర్‌లో హీరో ఏమన్నా మీ ముందుకొచ్చి డాన్స్ చేస్తాడా? స్క్రీన్ ముందే డాన్స్ చేస్తారు. కానీ మీరు మూవీని ఫీల్ అవ్వట్లేదా? 3 అవర్స్ ఎంజాయ్ చేయట్లేదా? ఇంట్రెస్ట్ మ్యాటర్స్. దట్స్ ఇట్. ఇంట్రెస్ట్ మ్యాటర్. మన దగ్గర ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎస్కేప్ అవ్వడానికి ఇలాంటి రీజన్స్ అన్నీ చూస్తాం. మీరు మూవీ చూసేటప్పుడు అది ఆన్‌లైన్ మూవీయా? ఏ మూవీ అన్నా సపోజ్ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ సారీ. ఇప్పుడు ఓటీటీ వెర్సస్ మూవీ థియేటర్ ఉంది. ఓటీటీ అనేది ఆన్‌లైన్ కోచింగ్ లాంటిది. మూవీ థియేటర్ అనేది ఆఫ్‌లైన్ కోచింగ్ లాంటిది. ఎవరికి ఏ బిజినెస్ ఉంటే వాళ్ళు అదే కరెక్ట్ అని చెప్తారు. ఏమని చెప్తారంటే మూవీకెళ్ళే వాళ్ళని ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. మూవీస్‌కి వెళ్ళండి. థియేటర్‌లో ఉన్న థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వేరు ఇలాంటివి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి మూవీ బిజినెస్ ఉంది కాబట్టి. అట్లాగే ఓటీటీ బిజినెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? మీ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం తక్కువ ప్రైస్‌లో చూడొచ్చని చెప్తారు. సో, ఇది వీళ్ళకి ఓటీటీ ఉన్నది నాకు ఐ టీచ్ ఇన్ ఆఫ్‌లైన్, ఐ టీచ్ ఇన్ ఆన్‌లైన్ ఆల్సో. బట్ స్టిల్ ఐ విల్ గివ్ యూ ఎ ప్రాక్టికల్ అప్రోచ్. ఒరిజినల్‌గా చెప్పాలంటే ఏంటి? రెండిట్లోని మీరు మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అది మీ ఇండివిడ్యువల్ టేస్ట్‌ని బట్టి ఉంటుంది. సో, మీరేంటంటే పక్క వాళ్ళ ద్వారా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసినప్పుడు అక్కడ మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఎవరో అంటారు ఆన్‌లైన్ అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఓకే. ఆన్‌లైన్ ఎఫెక్టివ్‌గా ఉండదేమో అనేది మీరే డిసైడ్ అయిపోతారనమాట. వాళ్ళు చెప్పిన మాటల నుంచి మనం ఏంటంటే మనకి అప్పటికి ఒపీనియన్ లేకపోయినా వాళ్ళ ఒపీనియన్ మీ మీద రుద్దుతారు. ఆ రుద్దడం వల్ల మనం ఏమనుకుంటామంటే, ఓకే. ఈ ఆన్‌లైన్‌లో చదివితే కోచింగ్‌లో మనకి ర్యాంక్ రాదని ముందే ఫిక్స్ అయిపోతారు. ఫస్ట్‌లీ ఆఫ్‌లైన్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. ఆఫ్‌లైన్ అనేవి అన్ని ప్లేసెస్‌లోనే ఉండవు. సో, మీరు ఎక్కడికో వెళ్లి చదువుకోవాలి. హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి. అంటే మీ డిగ్రీ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో, అక్కడే మీరు లూజ్ అయిపోతున్నారు. రెండోదేంటంటే, అక్కడికి వెళ్లి సారీ టు సే థిస్ నేను కూడా ఒకసారి ఆఫ్‌లైన్ కోచింగ్ నా ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. నేను హాస్టల్‌లో స్టే చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ కోచింగ్ సెంటర్స్ చుట్టూ ఉండే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంత వరస్ట్‌గా ఇంకెక్కడా ఉండవు. అంటే మీకేదో లక్కీగా మీ రిలేటివ్స్ ఎవరో అక్కడ దగ్గరలో ఉంటే అది వేరు. కానీ హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్లేసెస్‌లో కోచింగ్ సెంటర్ పక్కనే రిలేటివ్ ఇల్లు ఉండడం కష్టం. ఖచ్చితంగా మీ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నా సరే 1 అవర్ రావడానికి, 1 అవర్ వెళ్ళడానికి ఒక 2 అవర్స్ మీకు జర్నీలోనే టైమ్ వేస్ట్ అయిపోతుంది. అదే ఆన్‌లైన్‌లో మీరు పడుకొని నిద్ర లేచి జస్ట్ 5 మినిట్స్‌లో రెడీ అయిపోయి క్లాస్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఉంది. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది. దాని గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతా. ఆ డిసడ్వాంటేజ్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తేనే మీకు ఆన్‌లైన్ పనికొస్తుంది. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఆ హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్‌లో ఒకే రూమ్‌లో నలుగురిని పెడతారు, ఐదుగురిని పెడతారు. సో, మీరు ఏం చేస్తారంటే జనరల్‌గా కోచింగ్ సెంటర్‌లోనే స్టడీ రూమ్స్ ఇస్తే నేను కోచింగ్ సెంటర్స్ నేను తప్పు పట్టట్లే. అక్కడ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. స్టడీ రూమ్స్ ఇస్తారు, ప్రిపేర్ అవ్వమని చెప్తారు. అక్కడ మీరు మేబీ ప్రిపేర్ అయ్యి రూమ్‌కెళ్తారు. ఆ రూమ్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే, మీకు మంచి నిద్ర సరిగ్గా లేకపోతే, సరైన ఫుడ్ మీలో లేకపోతే, మీ హెల్త్ పాడు చేసుకుంటూ మీరున్నప్పుడు మీ ప్రిపరేషన్‌లో మీ ఎఫిషియన్సీ ఖచ్చితంగా తగ్గుతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ 80% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద ఆన్‌లైన్ కోచింగ్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు అచీవ్ ద బెస్ట్ ర్యాంక్స్ అన్‌డౌటెడ్‌లీ. సో, మనం డౌటే పెట్టుకోక్కర్లేదు. ఆన్‌లైన్‌లో చదివితే కోచింగ్‌లో ర్యాంక్ రాదేమో, ఆఫ్‌లైన్‌లో చదివితే వస్తదేమో అనే ఆలోచనే లేదు.
సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఆ హాస్టల్‌లో పెట్టే ఫుడ్‌కి ఆ టెండర్ ఏజ్‌లో మీరు 20, 20స్‌లో ఎళ్లి ఆ హాస్టల్‌లో ఉంటారు. వాళ్ళు పెట్టే ఫుడ్, వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఐ ఐయామ్ వెరీ ష్యూర్ 99% ఆఫ్ ద హాస్టల్స్ ఆర్ లైక్ దట్. దే డోంట్ యూజ్ ద క్వాలిటీ ప్రొడక్ట్స్. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, అక్కడ ఇది కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి మాట్లాడుతున్నాను. బట్ మీ హెల్త్ కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో. ఐ వాంట్ టు సే థిస్. స్టూడెంట్స్ యంగ్ ఏజ్‌లోనే వాళ్ళకి అల్సర్స్ ఫార్మ్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ అక్కడ వాటి హైజీన్ లేకపోవడం వల్ల ఎగ్జామ్‌కి దగ్గర చేసి అంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఎఫెక్ట్ రాకపోవచ్చు. ఎగ్జామ్ దగ్గర చేసో ఎప్పుడో ఫీవర్ వచ్చి 15 డేస్ క్లాస్ మిస్ అయిపోవడం. ఇవన్నీ నేను జరిగినవి చూసి చెప్తున్నాను. సో, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో వెళ్లి మీరు ఆఫ్‌లైన్‌లో కష్టపడి చదవాల్సిన పనేముంది? మీ ఇంటి దగ్గరే ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ రోజులో ఆన్‌లైన్‌లో చెప్పలేని వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎవరి దగ్గర నుంచి చదవాలనుకున్నా, నా దగ్గరే చదవాలని నేనేం చెప్పట్లేదు. మీరు నేను ఐ కెన్ గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ ఇన్ ద కంట్రీ. ఐ కెన్ ప్రౌడ్‌లీ సే దట్. బట్ మీరు ఇండియాలో ఏ టాప్ ఫ్యాకల్టీ క్లాస్, ఏ టాప్ ఇన్‌స్టిట్యూట్ క్లాస్ కావాల్సినా మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. అంటే ఇంటి దగ్గర కూర్చొని మీరు చదువుకునే సౌకర్యం ఉంటే, నాకిది వద్దని చెప్పి మీరు ఎక్కడికో పరిగెడుతున్నారు. ఎప్పుడు మనకి ఈజీగా దొరికేదో, మన దగ్గరలో ఉన్నదో మనకు నచ్చదు. మనకెప్పుడు ఏం కావాలంటే, మన దగ్గర లేనిదేదో కావాలి. అదుంటే నేను ఖచ్చితంగా అదుంటే నేను ఖచ్చితంగా అచీవ్ చేస్తాను అనే మైండ్‌ని ఫస్ట్ ఎప్పుడు తీసేయండి మీ ప్రిపరేషన్‌లో. ఏది ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా కష్టపడుతూ ఉంటాను. నా కష్టంతో నేను సాధిస్తాను అన్నట్టుండాలి. కంఫర్ట్ జోన్ అని ఉంటుంది. అంటే ఇవుంటే నేను చేసేస్తాను. ఇవుంటే నేను ప్రిపేర్ అయిపోతాను. నా సెమిస్టర్ అయిపోతే ప్రిపేర్ అయిపోతాను. నాకిక్కడ టైం దొరికితే ప్రిపేర్ అవుతాను అనుకున్నప్పుడు మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చాక కూడా మీరు ఈ కారణాలే చెప్తారు. మీరు రిజల్ట్స్‌లో సక్సెస్ చూడాలంటే కంఫర్ట్ జోన్ వదిలేయండి. మీకది ఇష్టం లేకపోయినా చేయండి. నాకిది కావాలి కాబట్టి చేస్తున్నాను. ఇది ఇష్టమై చేయట్లేదు అని గుర్తుపెట్టుకోండి. సో, నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆన్‌లైన్ క్లాసెస్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కంటే అట్‌లీస్ట్ 50% తక్కువ ప్రైస్‌లో వస్తాయి. హార్డ్‌లీ 20,000, 15,000 పెడితే మీరు ఆఫ్‌లైన్‌కి 1,00,000 కోచింగ్ ఫీస్ పెట్టేదానికంటే బెస్ట్ క్లాసెస్ అన్‌డౌటెడ్‌గా చెప్తున్నాను. ఈరోజేంటంటే ఆఫ్‌లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కంటే ఇది కంపారేటివ్‌గా చెప్పట్లేదు. బెస్ట్ ఫ్యాకల్టీ ఆన్‌లైన్‌లోనే ఉన్నారు. ఎందుకో చెప్పనా? ఆఫ్‌లైన్‌లో చెప్పాలంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఇక్కడి నుంచి నేను ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చెప్తున్నాను. మంచి ఫ్యాకల్టీ ఉన్నవాళ్ళు ఆన్‌లైన్ ఆప్షన్ ఉన్నప్పుడు ఆన్‌లైనే చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే నేనున్నాను. నాకు ఇండియాలో ఉన్న ప్రతి టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు క్లాస్ చెప్పే ఛాన్స్ ఉంది. వచ్చింది. నేను ప్రౌడ్‌గా చెప్పగలను. కానీ నేను ఆన్‌లైనే చూజ్ చేసుకున్నాను. ఎందుకు చూజ్ చేసుకున్నానంటే కంఫర్టబుల్‌గా నేను మా ఇంటి దగ్గర కూర్చొని క్లాసెస్ చెప్పొచ్చు. సో, ఈ కంఫర్ట్ నాకున్నప్పుడు నేను ఆఫ్‌లైన్‌కెళ్ళి ఎందుకు చెప్తాను? ఇదే రూల్ ప్రతి టీచర్ కూడా అప్లై చేస్తారు. అంటే టాప్ గుడ్ ఫ్యాకల్టీ వాళ్ళకి పాజిబిలిటీ ఉంటే దే ప్రిఫర్ ఆన్‌లైన్ ఓన్లీ. బికాజ్ ఇంటి దగ్గర కూర్చొనే చెప్పొచ్చు కదా! కానీ కొంతమంది ఓల్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే ఓల్డ్ అంటే బెస్ట్, న్యూ అంటే నాట్ బెస్ట్ అని అనుకోకండి. నేను కొంచెం లెంత్ ఎక్కువైనా సరే ప్రతి పాయింట్ చెప్తున్నాను మీకు. ఓల్డ్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆన్‌లైన్‌కి అడాప్ట్ కాలేక దే విల్ స్టే ఇన్ ద ఆఫ్‌లైన్ ఓన్లీ. దే విల్ స్టే ఇన్ ద ఆఫ్‌లైన్. వాళ్ళకి ఆన్‌లైన్ వాళ్ళు కంటెంట్ అడాప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆన్‌లైన్ అనేది టీచర్‌కి ఒక ఛాలెంజ్. ఒక మంచి ఆన్‌లైన్ అంటే వచ్చి ఇలా చెప్పేయడానికి అవ్వదు. ఆఫ్‌లైన్‌లో వచ్చి ఒక చాక్ పీస్ తీసుకొని టాపిక్ చెప్పగలను. ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో చెప్పడం నాకు స్ట్రెస్ ఫ్రీ. ఆన్‌లైన్‌లో ఏంటంటే నేను ముందే ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసుకోవాలి. కంటెంట్‌ని రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని స్టూడెంట్స్‌కి చెప్పాలి. స్టూడెంట్స్ ఇప్పుడు నా ముందు మీరంతా లేరు. నేనున్నారని ఊహించుకొని మాట్లాడుతున్నాను. ఆ టాలెంట్ ఉండాలి. రైట్? సో, ఇవన్నీ కొంతమంది అడాప్ట్ కాలేక దే విల్ సే ఓహ్! ఆన్‌లైన్ వద్దు. ఆఫ్‌లైన్ బెటర్ అని చెప్తారు. కానీ నేనేం చెప్తున్నానంటే లోయెస్ట్ ప్రైస్‌లో మీకు హాస్టల్స్‌కి ఖర్చయ్యేది చూసుకోండి. ఫుడ్‌కి ఖర్చయ్యేది చూసుకోండి. ఈవెన్ ఫీజెస్ కూడా చూసుకోండి. ఆఫ్‌లైన్ వాళ్ళు తక్కువకి ఇవ్వలేరు. ఎందుకంటే చూడండి ఆఫ్‌లైన్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దే నీడ్ టు పే ద రెంట్స్. సో, ఒక క్లాస్ రూమ్‌లో ఎంతమందిని కూర్చోబెట్టగలరు. పెరగగానే అంటే వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి గదా! సో, ఒక ఒక క్లాస్ రూమ్‌లో ఇంతకు మించి ఎక్కువ రాగానే ఏం చేయాలి? ఇంకో క్లాస్ రూమ్ తీసుకోవాలి. అంటే టీచర్స్ 2 సార్లు ఒకటే సబ్జెక్ట్ చెప్పాలి. సో, అప్పుడేం జరుగుతుంది? ఆఫ్‌లైన్‌లో ఒక ప్రైస్ కంటే తక్కువకి క్వాలిటీ ఇవ్వలేరు. ఆన్‌లైన్‌లో అట్లా కాదు. ఇట్స్ ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ప్లాట్‌ఫార్మ్ రెడీ చేశారంటండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆ ఖర్చు ఎప్పుడైతే పెట్టక్కర్లేదో అది స్టూడెంట్‌కి ఫీజ్ తక్కువ రూపంలో వస్తుంది. సో, ఫీజ్ తక్కువ రాగానే మన స్టూడెంట్స్‌లో ఉండే మైండ్‌సెట్ ఏంటంటే, ఇది తక్కువ, అది ఎక్కువ 1,00,000 ఫీ అంటే అదేదో మంచి కోచింగ్ సెంటర్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ అది తీసేయండి. మీరు చూడాల్సిందేంటంటే టీచర్స్ ఎవరున్నారు? ఆ టీచర్స్‌కున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఆ టీచర్స్ దగ్గర చదివి ఎంతమంది సక్సెస్ అయ్యారు? లేదా ఎవరైనా ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని లేదా మంచిగా ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయినా సరే వాళ్ళని అడగండి చెప్తారు. ఓకే. ఈ క్లాసెస్ నా దగ్గర బాగున్నాయి. ఈ క్లాసెస్ ఇక్కడ బావుంటాయి అని చెప్తారు వాళ్ళు.
ఐ కెన్ సే దట్. సో, వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఈస్ మీరు కంఫర్ట్ జోన్‌లో కూర్చొని ఆఫ్‌లైన్ అయితే చదివేయగలుగుతాను, ఆన్‌లైన్ అయితే కాన్సంట్రేట్ చేయలేను ఇలాంటివి పెట్టుకోకండి. సార్ మరి స్క్రీన్ టైమ్ కదా సార్ అంటే వాటి గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతాను. కొంచెం ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలేటివ్‌లీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఐ యామ్ డిస్కసింగ్. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉన్నారనుకోండి ఒక పాయింట్ ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ ఉంటుంది. అది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా. సోషల్ నెట్వర్కింగ్ అంటే మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో కలిపి చదివే అవకాశం ఉంటుందక్కడ. టీచర్‌ని డైరెక్ట్‌గా చూస్తారు. కానీ సోషల్ నెట్వర్కింగ్ ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడే నేను చాలామంది అబ్బాయిలని, అమ్మాయిలని చూసేవాళ్ళం. కోచింగ్‌కొచ్చేవారు. వచ్చిన పర్పస్ వేరు. అక్కడికొచ్చాక చేసే పని వేరు. క్లాసెస్ స్కిప్ చేసేవారు. లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మూవీ రిలీజ్ అవ్వగానే మధ్యాహ్నం మానేసి మూవీకెళ్ళేవారు. ఆఫ్‌లైన్‌లో మీరు ఒక్క క్లాస్ మిస్ అయినా మళ్ళీ మీరు ఆ క్లాస్ చూడలేరు. ఆన్‌లైన్‌లో మీరు ఒకవేళ ఒకరోజు మీకు ఫీవరొచ్చి మీరు క్లాస్ చూడకపోయినా రికార్డెడ్‌లో మళ్ళీ 10 టైమ్స్ చూసుకోవచ్చు. మీకు ఒక టాపిక్ అర్థం అవ్వకపోతే 10 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. అది ఆఫ్‌లైన్‌లో లేదు కదా! ప్రపంచం మొత్తం గూడా అంటే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆల్ యూనివర్సిటీ ఆ లెక్చర్స్ అన్నీ ఆన్‌లైన్ మోడ్‌లోకి వెళ్తున్నాయి. అంటే మీరేదైనా రేపొద్దున ఇంజినీరింగ్ అయిపోయాక అంటే గేట్ కూడా అయిపోయిన తర్వాత మీరేదో స్కిల్ ఏఐయో, జనరేటివ్ ఏఐ ఏదైనా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అప్‌గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారు. 90% ఆఫ్ దోస్ కోర్సెస్ ఆర్ టుడే ఆన్‌లైన్ ఓన్లీ. దే విల్ మేక్ యూ టు వర్క్ ఆన్ ల్యాబ్ ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. సో, ప్రపంచమే ఆన్‌లైన్ వైపు మూవ్ అవుతుంటే మనం మాత్రం మారం. మనం రిజిడ్‌గా నాకిలా ఉంటేనే నేను చదువుతాను అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. గాట్ ఇట్? సో, సెకండ్ అదర్ థింగ్. సో, ఇంకొకటేంటంటే మనకి ఆఫ్‌లైన్‌లో ఒక టీచర్‌ని మన తెలుగు వాళ్ళకి అందరికి నేను నార్త్ ఇండియాలో చెప్పినప్పుడు స్టూడెంట్స్ నా క్లాస్ అవ్వగానే ఒక 20 మెంబర్స్ వచ్చి ఓ 10 మినిట్స్, 30 మినిట్స్ నా దగ్గర డౌట్స్ అడిగి వెళ్ళేవారు. అదే నేను సౌత్ ఇండియాలో క్లాసెస్ చెప్తే ఒక్క స్టూడెంట్ కూడా ఎప్పుడు వచ్చి డౌట్ అడగడు ఎక్కువగా. తక్కువ మంది అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మొహమాటం. నాకర్థం కానిదేంటంటే మీరు చదువుకోవడానికొచ్చారు. మీకు చదువులో డౌట్ ఉంది. అడిగితే సారేమనుకుంటాడో అనే మొహమాటం ఉంటుంది. అది తప్పు. ఎందుకంటే మీరెందుకొచ్చారో చదవడానికొచ్చారు. మీ అల్టిమేట్ పర్పస్‌ని మిస్ చేయకండి. సో, అదే ఆన్‌లైన్‌లో నేనేం జూసానంటే, ఆన్‌లైన్‌లో మన ఫేస్ కనిపించదు కాబట్టి స్టూడెంట్ కొంచెం ఫ్రీగా డౌట్ అడుగుతాడు. అంటే అతనికి ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఆ స్టూడెంట్‌కి ఓకే. నాకిది డౌట్ ఉంది సార్ అని ఇమ్మీడియేట్‌గా టైప్ చేస్తే టీచర్ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్. అండ్ మీరు కంపేర్ చేసుకోండి ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకు 1 ఇయర్ టైమ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆఫ్‌లైన్‌లో ఏ సబ్జెక్టు కన్నా లిమిటెడ్ అవర్స్‌లోనే కంప్లీట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో చెప్పేవాళ్ళు ఇం ఎ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తారు. ఎక్కువ కంటెంట్ చెప్తారు. ఇది మీరు కంపేర్ చేసుకో ఇది ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. ఆహ్, కోచింగ్ సెంటర్స్‌కి అది బాధగా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే అక్కడ ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. లిమిటెడ్ అవర్స్ ఉంటుంది. లిమిటెడ్ టైమ్ ఉంటుంది. అందులోనే సిలబస్ కంప్లీట్ చేయాల్సొస్తుంది. వాళ్ళకున్న బ్యాచ్ ప్రెషర్స్ ఎట్సెట్రా, ఎట్సెట్రా. అదే ఆఫ్‌లైన్‌లో అనుకోండి. సో, ఆఫ్‌లైన్‌లో చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో మీరు చూడండి టీచర్‌కి ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ కూడా కొంతమంది చేస్తారు. అంటే ఒక సబ్జెక్ట్ 80 అవర్స్‌లో చెప్పాల్సింది 100, 120 అవర్స్ కూడా చెప్పి మిమ్మల్ని అన్నెసెసరీగా డ్రాగ్ చేసి మోర్ థాన్ రిక్వైర్డ్ కంటెంట్ ఇస్తారు. అది కూడా వేరే కేసు. కానీ రిలేటివ్‌గా మీరెక్కడైనా చూసుకోండి. ఆన్‌లైన్‌లో ఎక్కువ క్వెషన్స్ చేస్తారు ఆఫ్‌లైన్ కంటే. ఇది ఫ్యాక్ట్. ఓకే. సో, దీస్ థింగ్స్ ఐ థింక్ ఐ కవర్డ్ మెనీ పాయింట్స్. జస్ట్ ఒక్క నిమిషం ఏదన్నా మిస్ అయ్యానేమో అని చెక్ చేసుకుంటా. ఓకే. సో, ఇంకొకటేంటంటే చెప్తున్నాను. మనకి రీల్స్ చూడడానికి ఆన్‌లైన్‌లో టైమ్ ఉంటుంది. యూట్యూబ్‌లో అవసరం లేని వీడియోస్, వెబ్ సీరీస్‌లు ఇవన్నీ చూడడానికి మన కళ్ళు, ఐస్ ఏం స్ట్రెయిన్ అవ్వవు. అదే చదువుకోమని చెప్తే మాత్రం సార్ ఆన్‌లైన్ అయితే నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నా ఐస్ స్ట్రెయిన్ అయిపోతున్నాయి. ఇటువంటి కబుర్లన్నీ వస్తాయి. ఒక రోజులో ఒరిజినల్‌గా చెప్పాలంటే మీరు స్క్రీన్ మీద ఎంత టైమ్ వేస్ట్ చేస్తా ఉంటారు? ఆ టైమ్ ఏదో చదువుకు పెట్టమంటే మాత్రం మనకి ఆన్‌లైన్ కాదు సార్ ఆఫ్‌లైన్ ఇలాంటి మాటలొస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటో చెప్తున్నాను చూడండి. మీరు ఒకవేళ ఆన్‌లైన్‌కి ఫిక్స్ అయితే ఇప్పుడు ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్ నేను పాయింట్స్ చెప్పాను కదా! ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్‌లైన్‌లో మీరు 30% ఆఫ్ ద ఫీకే చదువుకోవచ్చు. టాప్ ఫ్యాకల్టీ నుంచి ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. నాట్ ఎవ్రి బెస్ట్ ఫ్యాకల్టీ ఈస్ అవైలబుల్ ఇన్ ఆఫ్‌లైన్ డెఫినైట్‌లీ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, క్వాలిటీ వస్తుంది. అండ్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ రికార్డెడ్, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ లైవ్ ఎట్ యువర్ కన్వీనియన్స్. మీరు అన్నెసెసరీగా ట్రావెలింగ్‌లో టైమ్ వేస్ట్ చేయక్కర్లేదు. ఫుడ్ కోసం హాస్టల్స్‌కెళ్ళి టైమ్ వేస్ట్ చేయక్కర్లేదు. మీ హెల్త్ అంటే ఆ ఏజ్‌లో ఆ ఫుడ్ తిని అల్సర్స్ వచ్చి ఇబ్బంది పడి యంగ్ ఏజ్‌లోనే హెల్త్ పాడు చేసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు. ఒక హాస్టల్‌లో ఒక రూమ్‌లో ఐదుగురిని కూర్చోబెట్టి వాష్‌రూమ్‌కెళ్ళాలంటే మనం లైన్‌లో నిలబడి ఇటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కదా! మీరు దానికి ఆ ఇబ్బంది పడే కంటే కొంచెం హ్యాపీగా శ్రద్ధగా చదువుకుంటాను. నేను ఇంటి దగ్గరే నా మొబైల్ ఓపెన్ చేస్తే నాకు టాప్ ఫ్యాకల్టీ క్లాస్ కనిపిస్తుందంటే ఆ కన్వీనియన్స్‌ని వదిలేసుకొని మనం అవసరం లేని కష్టం పడుతున్నాం. కష్టం పడాలి. మనం 100% కష్టం పడాలి. కానీ ఆ కష్టం అవసరమా? కాదా? అనేది కూడా తెలియాలి కదా! అవసరమైన కష్టం పడండి. అవసరం లేని కష్టాన్ని పడాల్సిన పని లేదు. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్ మీరు కొంచెం కంఫర్ట్ జోన్ బయటకొస్తే యూ విల్ బి గెట్టింగ్ ఇట్. ఇవి వదిలేసి మనం ఏం చేస్తాము?
నో, 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 నో. మనకెప్పుడు మనకి దూరంగా ఏదుంటే అది నచ్చుతది. అంటే ఇప్పుడు మీ ఊర్లోనే మీ ఇంటి దగ్గరే క్లాస్ దొరుకుతుంటే మనకది నచ్చదు. హైదరాబాద్, ఢిల్లీ ఇక్కడికెళ్ళిపోవడం అనేది ఒక ఫ్యాన్సీ నేమ్. అక్కడికెళ్ళిపోయి నేను చదువుతున్నాను అని అందరూ అనుకోవాలి. లేదా నేనేదో ఐసోలేట్ అయిపోతేనే కరెక్ట్‌గా ఉన్నట్టు, అప్పుడే నా ప్రిపరేషన్ సరిగ్గా జరుగుతుంది అనే మైండ్ సెట్‌తో ఉంటాం మనం. అది ప్లీజ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఎందుకంటే మీకు అక్కడికెళ్ళాక కూడా లైవ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒక 200 మంది, 300 మంది మధ్యలో మీరు కూర్చొని క్లాస్ వినాల్సొస్తుంది. మీకేమన్నా డౌటొస్తే టీచర్‌ని అడగడం అంత ఈజీ కాదు. అంతమంది క్రౌడ్‌లో ఒక్కొక్కసారి మనం కాన్సంట్రేట్ చేయలేకపోతాం. ఒక రోజులో ఒక్కొక్కసారి 8 అవర్స్, 9 అవర్స్ క్లాస్ జరుగుతుంది. అంతసేపు మనం కూర్చొని పేషెన్స్‌గా వినొచ్చు, వినకపోవచ్చు. ఇటువంటి నంబర్ ఆఫ్ ప్రాక్టికల్ ఇష్యూస్ అందులో కూడా ఉంటాయి. నేనేమో ఆఫ్‌లైన్ కరెక్ట్, ఆన్‌లైన్ కరెక్ట్ అని చెప్పట్లేదు. ప్రతి చోట దానికుండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు హైదరాబాద్‌లోనే ఉంటే, ఢిల్లీలోనే ఉంటే, మీకు దగ్గరలోనే కోచింగ్ సెంటర్ ఉంటే, మీరు రెండిట్లో ఏది మీరు కంఫర్టబులో అది చూజ్ చేసుకోండి. నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మీకు 2 కేసెస్‌లోని నా దగ్గర పేయింగ్ కేపబిలిటీ ఉంది సార్. నాకు 1,00,000 పెద్ద ప్రాబ్లమ్ కాదు సార్. పే చేసుకుంటాననుకుంటే ఓకే. ఫైన్. అండ్ నేను దగ్గరలోనే ఉంటున్నాను సార్. నాకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వట్లేదనుకుంటే ఫైన్. కాదు నేను దూరంలో ఉండి అనవసరంగా నేను ట్రావెల్ చేసి ఆ ఊరెళ్తాను. అక్కడికెళ్ళి హాస్టల్‌లో ఉంటాను. లేదా ఇంకెక్కడో ఉండి డైలీ 1 అవర్, 2 అవర్ ట్రావెల్ చేసి నా టైం వేస్ట్ చేసుకుంటానంటే సిన్సియర్‌లీ ఐ యామ్ సేయింగ్ దట్ డోంట్ గో ఫర్ ఆఫ్‌లైన్. 100% ఐ కెన్ సే యూ థాట్. 90% ఆఫ్ ద పీపుల్, 80% ఆఫ్ ద పీపుల్ టుడే ఆర్ ప్రిపేరింగ్ క్లెవర్‌లీ, స్మార్ట్‌లీ ఆన్ ఆన్‌లైన్ ఓన్లీ. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్. మీరు కూడా ఆ స్మార్ట్‌నెస్‌ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఆన్‌లైన్ కోచింగ్‌కి మీరు డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక సెపరేట్ వీడియో చేస్తాను. కానీ దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ చెప్తా. చూడండి ఆహ్, వన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఇక్కడ ఆన్‌లైన్‌లో ఏంటంటే మీకొక ఆన్‌లైన్‌లోనే టైమ్ టేబుల్ ఉంటుంది. ఆఫ్‌లైన్‌లోనే టైమ్ టేబుల్ ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో మనకొక భయముంటుంది. ఈ క్లాస్ మిస్ అయిపోతే మళ్ళీ దొరకదని. ఆన్‌లైన్‌లో మనకేంటంటే మీరు నిదట్లో ఉన్నారు. 9:00కి క్లాస్ అనుకోండి. ఓకే. మిస్ అయినా రికార్డెడ్‌లో చూసుకోవచ్చు కదా! అని ధైర్యం ఉంటుంది. ఈ ధైర్యం ఇది అడ్వాంటేజ్. ఇదే డిసడ్వాంటేజ్. మనం దీన్ని అనవసరంగా నెగెటివ్‌గా యూజ్ చేసుకున్నారనుకోండి. నెగెటివ్ ఇన్ ద సెన్స్ తర్వాత చూడొచ్చు అనే భావన మీకెప్పుడొస్తే అప్పుడు మీకు మీ ప్రిపరేషన్ కిల్ అయిపోతుంది. సో, చూడొచ్చులే, చూడొచ్చులే అనే ఫీలింగ్ మనకెప్పుడూ ఉంటుంది. ఆ ఫీలింగ్‌లో ఏం చేస్తామంటే మనం స్టాప్ ప్రిపేరింగ్ కంటిన్యూయస్‌లీ. సో, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు మానిటర్ చేయకపోయినా, మిమ్మల్ని ఎవరు చదవమని చెప్పకపోయినా, మీ దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ప్రైమ్ వీడియోస్ ఉంది. అమెజాన్ ప్రైమ్ ఉంది. అందులో నంబర్ ఆఫ్ మూవీస్ ఉండగానే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఏ మూవీ చూడాలి? ఈ మూవీ 10 మినిట్స్, ఈ మూవీ 10 మినిట్స్ అనుకుంటాం. అట్లాగే ఆన్‌లైన్‌లో మన దగ్గర మొత్తం అన్ని వీడియోస్ ఒకేసారి దొరికేసరికి ఈరోజు ఈ లెక్చరా, రేపు ఏ లెక్చరా అని కన్‌ఫ్యూజన్‌లోకొచ్చేస్తారు. సో, మన దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ ఖచ్చితంగా ఉండాలి. నా దగ్గర ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని ఈరోజు ఈ సబ్జెక్టు లేదా ఇన్‌స్టిట్యూట్ ప్రకారం టైమ్ టేబుల్ దాన్ని ఫాలో అవ్వండి. డిసిప్లిన్ లేకపోతే ఆన్‌లైన్ కోచింగ్‌లో మీరు సక్సెస్ కాలేరు. కన్సిస్టెన్సీ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్‌లో ఖచ్చితంగా ఏదో రోజు ప్రతిరోజు అనిపిస్తా ఉంటుంది. రేపు వినొచ్చు కదా! రికార్డెడ్‌లో అవైలబుల్ కదా! రికార్డెడ్‌లో చూసేస్తాను సార్. అప్పుడు 2 కంప్లీట్ చేసేస్తాను సార్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్‌లైన్‌లో మీరు మీ కేపబిలిటీ ఉంటే 2 కూడా తక్కువ టైమ్‌లో వీడియోస్ కంప్లీట్ చేయొచ్చు. దట్ ఈస్ దేర్. కానీ ఆన్‌లైన్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మీ హ్యాండ్ రిటెన్ నోట్స్ మీకుండదు. కాబట్టి ఇప్పుడు 1 ఇయర్ ముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే, హ్యాండ్ రిటెన్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ టీచర్ పీడీఎఫ్ ఇచ్చినా సరే, మీకంటూ మీ ఓన్ నోట్స్ ఉంటే, ఇది ఖచ్చితంగా నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఆఫ్‌లైన్‌లో ఉన్న అడ్వాంటేజ్. హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉండేసరికి ఆఫ్‌లైన్‌లో ఏం జరుగుతుంది ఆహ్, జస్ట్ ఎ మినిట్. సారీ. హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉండడం వల్ల ఏంటంటే, మనకి రివిజన్ ఇవన్నీ ఈజీ అవుతాయి. ఇది ఆఫ్‌లైన్‌లో ఉన్న అడ్వాంటేజ్. సో, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా సరే, మీకు పీడీఎఫ్స్ ఇచ్చినా సరే, మీ ఖాళీ టైంలో, కాలేజ్‌లో ఉన్న టైంలో, మనం ఏంటంటే, ఫ్రీ టైంలో ఆ పీడీఎఫ్స్‌ని మీ హ్యాండ్ రిటెన్ నోట్స్‌గా మార్చుకుంటే, మన చేత్తో రాసిన నోట్స్ ఎప్పుడు మనకి అడ్వాంటేజే. మనకెప్పుడు బెస్ట్ అనమాట. దాన్ని ట్రై చేసుకోండి. అట్లాగే ఏంటంటే, ఇంకో పాయింట్ మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనేంటంటే ఒక వర్క్ స్పేస్ పెట్టుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఇంట్లో బెడ్ మీద పడుకొని నిద్రపోతూ లేదా కాళ్ళు చాపుకొని కూడా క్లాస్ వినొచ్చు. అలా విన్నప్పుడు మీరు కాన్సంట్రేట్ చేయలేరు. మీకు అంటూ ఒక డెడికేటెడ్ వర్క్ ప్లేస్ ఉండాలి. కుదిరితే ఒక రూమ్ మీ ఇంట్లో ఒక రూమ్ మీకు వర్క్ డెడికేటెడ్‌గా దొరికితే హ్యాపీ. లేదా మీ ఊర్లో స్టడీ రూమ్ ఉంటే స్టడీ రూమ్ తీసుకొని వెళ్ళండి. అది కూడా పాసిబుల్ కాదు సార్ అంత డబ్బులు పెట్టలేను అనుకుంటే ఒక టేబుల్, ఒక డెస్క్ అన్నా పెట్టుకోండి. అంటే ఆ ఏరియాకి వెళ్ళగానే నేను చదువుకోగలుగుతాను అనే ఒక ఫీల్ రావాలి మీకు. అంటే ఒక డిఫరెన్స్ క్రియేట్ అవ్వాలి కదా! మనం ఇంట్లో ఇప్పుడు ఇదే సోఫాలో కూర్చొని మూవీ చూస్తాం. సడెన్‌గా క్లాస్ ఆన్ చేస్తే అలా ట్విస్ట్ మైండ్ కానీ బాడీ కానీ దానికి అడ్జస్ట్ కాదు. వర్క్ ప్లేస్ అని మన ఇంట్లోనే ఒక ప్లేస్‌ని వర్క్ ప్లేస్‌గా మనం డివోట్ చేసుకుంటే అక్కడికెళ్ళగానే మన మైండ్, మన బాడీ ఆటోమేటిక్‌గా ఓకే. ఇక్కడే నేను వర్క్ చేస్తానని ఆటోమేటిక్‌గా మనకి స్టడీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది.
సో కాబట్టి అదొకటి మెయింటైన్ చేసుకోండి. కుదిరితే ల్యాప్‌టాప్ ఉంటే మొబైల్‌లో చూడకండి క్లాసెస్‌ని. ల్యాప్‌టాప్‌లో చూసుకోండి. అప్పుడు మీకు స్క్రీన్ టైమ్ ఎక్కువ ఎఫెక్ట్ పడదు. అండ్ డైలీ ఒక 3 అవర్స్ చూసినా సరిపోతుంది. అంతకు మించి రోజంతా క్లాస్ చూడాల్సిన పని లేదు. 3 అవర్స్ చూసుకొని మిగతా అవర్స్ ప్రాక్టీస్ అలాగా కంటిన్యూస్‌గా కాకుండా ఒక 2 అవర్స్ ప్రాక్టీసు, 2 అవర్స్ మన క్లాసెస్ చూసుకోవడం ఇలా చేసుకోండి. ల్యాప్‌టాప్ ఉంటే మాత్రం ల్యాప్‌టాప్‌లోనే చూడండి. ఎందుకంటే మొబైల్‌లో చూసింది అండ్ మొబైల్‌లో కూడా చేత్తో పట్టుకొని మొబైల్ చూడకండి. ఒక స్టాండ్ అన్నా కొనుక్కోండి, ఒక ట్రైపాడ్ అన్నా కొనుక్కోండి. దాన్ని పెట్టుకొని కంఫర్టబుల్‌గా కూర్చొని చూసుకోండి. అంటే ఒక సిట్టింగ్ పోస్చరు, మనకి ప్రాక్టీస్ చేయడానికి ఒక నోట్స్ ఇవన్నీ పెట్టుకునే ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఇవేం లేకుండా మాత్రం ట్రై చేయకండి. సో నేను కొన్ని జెన్యూన్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేశానని మీతో అనుకుంటున్నాను. ఇంకొక డెడికేటెడ్ వీడియోలో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్ ద కేసెస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆల్సో గోయింగ్ అన్నీ చూసే నేను చెప్తున్నాను. అండ్ మన వన్ మోర్ థింగ్ లాస్ట్లీ ఐ వాంట్ టు సే ఈజ్ నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది కాకుండా యాప్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవర్ కోర్సెస్, one thing I want to say about my course generally, why I am saying this is many people who are calling me, they are asking for resources, everything. They don't know much about next level courses also. ఎందుకంటే ఒక వీడియోలో చెప్తుంటే ఆ వీడియో వాళ్ళు చూడకపోతే వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ప్రతిసారి నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో వాట్ ఎవర్ ద గేట్ కోచింగ్ యూ టేక్, నేను ఇది జస్ట్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ కోచింగ్ లాగా డిజైన్ చేయలేదు. ఐ హ్యావ్ డిజైన్డ్ ద కోచింగ్ క్లాసెస్ and also with personalized guidance. If you have both the combo, you will be definitely succeeding. So believe in me. I am believe in my experience, how many students I am able to send into IITs. Based on that, if you join with next level classes point of view, I can assure you India's top content you will be getting it, not even 1% less than anyone. You can compare and you can show me anytime, sir, we got these kind of classes there. Definitely you will get more than that here. And also if you stuck somewhere, we are there, I'm there, I will be guiding you. That is very important in the coaching. So those things are available. So 1 year get subscription is available. You can take the full course for 1 year for 20,000. 2 years it is available for second year, third years who want to start early, that is for 29,000. And also individual courses of network analysis, digital circuits, both of them combo, everything is available on the website. If you have any other queries also, my number is there, 9705861166. Again and again I'm saying I'm not biased with anything. I just open my opinion, my on the online study and offline study, everything. నేను ఓపెన్గా నాకు అనిపించింది నేను చెప్పాను. అది మీకు కూడా అలా అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి. మీకు వేరే ఇంకేదైనా అనిపిస్తే మీరు అదే ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఒపీనియన్ అందరిది ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా. ఇట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ షేర్డ్ ఇట్. ఇఫ్ యూ అగ్రీ విత్ దట్, ఫాలో మీ, దట్స్ ఇట్. సో వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ ఏదైనా టాపిక్స్లో మీకు కావాలనుకున్న గేట్ ప్రిపరేషన్కి సంబంధించి and anything, any other career awareness, everything, I'm happy to share with you and help with you. Thank you all guys. See you all. Bye bye.